ఆడపిల్ల పుట్టిందని, ఆడపిల్ల లక్ష్మీ సమానమని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఘనంగా సంబరాలు చేసుకునేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. మరి అలాంటి ఆడపిల్ల ఎవరి ఇంట్లో పుడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడపిల్లలు కేవలం అదృష్టం చేసుకున్న వాళ్లకే పుడతారు అనేది చాలామందికి తెలియదు. మగ పిల్లాడు పుడితే ఏదో అదృష్టమని, ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేవారు చాలామంది ఉన్నారు. ఎంతమంది కొడుకులు ఉన్నా ఒక్క కూతురు లేదే అని బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలి. ఆడపిల్లల్ని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఒకానొక సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లలు పుడతారు అని అడిగారట. అప్పుడు శ్రీకృష్ణుడు, ఎవరికైతే అదృష్టం ఉంటుందో, ఎవరైతే పూర్వజన్మలో పుణ్యకార్యాలు, దానధర్మాలు చేసి ఉంటారో అలాంటి వారి ఇంట్లో మాత్రమే తరువాత జన్మలో ఆడపిల్లలు పుడతారని చెప్పారట. అలాంటి వారికి మాత్రమే తర్వాత జన్మలో ఆడపిల్లను పొందే అదృష్టం కలుగుతుంది. అలాగే ఆ ఆడపిల్ల వల్ల వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయని చెప్పారు. ఆడపిల్లల భారాన్ని సహించగలిగే ఇండ్లలో మాత్రమే దేవుడు ఆడపిల్లల్ని పుట్టిస్తారట. మగపిల్లల్ని వంశోద్ధారకుడు అంటారు, కాని వంశాన్ని ముందుకు నడిపించేది మాతృమూర్తి మాత్రమే అనేది గ్రహించాలి. ఏ ఇంట్లో ఆడపిల్ల పుడుతుందో ఆ ఇల్లు స్వర్గ సమానమవుతుంది. మగవాడు కేవలం ఒక కుటుంబానికి పరిమితమైతే ఆడపిల్ల 2 కుటుంబాలకు జీవన జ్యోతిగా మారుతుంది. ఓవైపు పుట్టింటి బాధ్యతలు చూసుకుంటూ మెట్టినింటిలో అత్తమామల బాగోగులు కూడా చూసుకుంటుంది. ఒకసారి స్వామి వివేకానంద గారు వైష్ణోదేవి దేవాలయం మెట్లమీద నడుస్తూ వెళ్తున్నారు. అప్పుడు ఆయన పక్కనే ఒక రైతు తన కూతురిని భుజం మీద కూర్చోబెట్టుకుని మెట్లు ఎక్కుతున్నాడు. అది చూసిన వివేకానంద అతనిని ఇలా అడిగారు, అయ్యా, ఎందుకు మీరు మీ కూతురి భారాన్ని మోస్తున్నారు అని. అప్పుడు ఆ రైతు, కూతురు ఎప్పుడూ తండ్రికి భారం కాదు. వారు తమ భుజాలపై ఉంటే ప్రతి భారం చాలా తేలికైపోతుంది. కూతురు ఎప్పుడూ డబ్బు కోసం చూడదు, కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుందని చెబుతాడు. ఆ సంఘటనే వివేకానందుడిని అంతర్జాతీయ వేదికపై భారతీయ స్త్రీల గొప్పతనం చెప్పడానికి మూలకారణమైంది. పురాణాల ప్రకారం గత జన్మలో స్త్రీలతో ప్రవర్తించే తీరును బట్టి వారు తరువాత జన్మలో మహిళలుగా పుడతారు. ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారని గ్రంథాలు చెబుతున్నాయి. ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయం అని పండితులు చెబుతున్నారు. ఆడపిల్ల అంటే ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వెళ్లిపోయేదే కదా, అదే కొడుకు అయితే మనతోనే ఉంటాడు అని అనుకుంటారు. వెళ్లిపోవడం అంటే ఎక్కడికి వెళుతుంది? ఒక ఇంటి కూతురు మరో ఇంటికి కోడలిగా వెళుతుంది. ఇంటి పేరు మారుతుంది, అంతేకాని తన శరీరంలో ఉన్న రక్తం మారదు. తల్లితో ఉన్న ప్రేగు బంధం పోదు, తండ్రి పైన ఉన్న మమకారం పోదు. మరి అలాంటి ఆడపిల్లని ఎందుకు పరాయిదానిగా చూడటం? పెద్దవాళ్లమై కాలు చేయి ఆడని పరిస్థితి వచ్చినప్పుడు ఎవరొచ్చి చూస్తారు? కూతుర్లు, అల్లుడ్లు ఎంత మంచి వాళ్ళు అయినా వీలు చూసుకుని 1-2 రోజులు ఉండి వెళ్లిపోతారు. కాని మాతో ఉండిపోరు కదా. అదే కొడుకు అయితే మాతో ఉంటూ మమ్మల్ని చూసుకుంటారు అని అనుకుంటారు. మనందరం ఈ రకమైన ఆలోచనలు మానుకోవాలి. మార్పు అంటే మనం వేసుకునే బట్టలలో, మనం మాట్లాడే మాటల్లో కాదు, మన ఆలోచనల్లో ఉండాలి. దూరంగా ఉన్నంత మాత్రాన దూరమైపోయారు అని అర్థం కాదు. ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా మనసుకు దగ్గరగా ఉండాలి. అలాగే కష్టం వచ్చినప్పుడు మేమున్నాం మీకు అన్న ధైర్యం ఇచ్చేంతగా ఉండాలి. ఆడపిల్ల పెళ్లై వెళ్లిపోయినా పుట్టింటి ప్రతి కష్ట సుఖాలలోనూ ఒక మగపిల్లాడిలా తోడుగా ఉంటుంది. ఎంతో మంది ఆడపిల్లలు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ, వ్యాపారాలు చేస్తూ తల్లిదండ్రులని బాగా చూసుకుంటున్నారు. అలాంటి ఆడపిల్లలను మనం కాపాడుకుందాం. ఇకనైనా భ్రూణ హత్యలను ఆపుదాం. సమాజాన్ని ముందుకు నడిపిద్దాం. ఆడపిల్లల్ని కన్న ప్రతి తల్లిదండ్రులకి ఈ వీడియో అంకితం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.